హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో వేస్ట్ డీకంపోజరు. ఇది ఫ్లిప్కార్ట్లో నేను ఇంతకుముందు బుక్ చేసిన, కాకపోతే బ్యాలెక్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. అది మరి ఏం ప్రాబ్లం తెలియదు, మళ్ళీ చేసిన. ఎందుకంటే ఇదే వేస్ట్ డీకంపోజర్ నేను 1-2 డబ్బాలు తీసుకొచ్చిన, చిన్న బాటిల్ తీసుకొచ్చి నేను గతంలో కూడా నేను ఒకసారి తయారు చేసిన. కొందరు ఏంటంటే భూమిలో తాపం పెరుగుతుంది, అది వాడొద్దని కొందరు అంటారు, కొందరు వాడమని కొందరు అంటారు. కానీ నాకు ప్రాక్టికల్గా జరిగిన అనుభవం ఏంటంటే డీకంపోజర్ వేసిన చోట విపరీతమైన ఎర్రలు అనేది నాకు తయారైనాయి. ఇంతకుముందు నేను చూసిన. కానీ ఈ మధ్యలో ఏంటంటే గత 2 సంవత్సరాల నుండి నేను అసలు నాకు వీలుగాక లిక్విడ్ ఏం పోయట్లేదు, అసలు ఏం చేయట్లేదు. కానీ నేను మళ్ళీ ఒకసారి అది క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ బుక్ చేసిన. ఈరోజు ఇది బాటిల్ ఏమో డిఫరెంట్ ఉన్నది. ఇది చూడండి, వేస్ట్ డీకంపోజర్ ఒరిజినల్ అని ఈ విధంగా వచ్చింది. గతంలో మాత్రం వేరేలాగా ఉండే. సరే, ఇప్పుడు అది చేంజ్ చేయొచ్చు. ప్యాకింగ్ ఏదైతే ఏందో మనం చూడండి 10 బాటిల్ వచ్చినాయండి. ఇది మనం ఏం చేద్దామంటే, నేను ఆల్రెడీ ఉదయమే నేను ప్రస్తుతానికి ఇక్కడ ఇంటి దగ్గర ఉండకపోయేసరికి దీంట్లో అన్నీ ఖరాబ్ అయిన నీళ్ళు ఉండే. నేను ఫ్రెష్గా కడిగేసిన. ఇందులో 2 కిలోల బెల్లం వేసిన తర్వాత ఈ లిక్విడ్ ఉన్నాయి కదా, ఇది అప్పుడు చిన్న కొంచెమే వచ్చేదండి. ఇది ఒక డిఫరెంట్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది చూడండి, పైన ఒక క్యాప్ ఇచ్చిండు. ఇది మనకు ఈ విధంగా ఉన్నది. దీన్ని ముట్టుకోవచ్చా చూద్దాము. ఈ విధంగా వస్తుంది, ఒక జెల్ లాగా ఉంది. ఇదే మాదిరి బాగా కలపాలండి. మనం ఈ విధంగా కలిపిన తర్వాత మనకి మధ్యలో నురుగున్న చూడండి, ఈ బుడగ లాంటిది. ఇది మనకు ఒక 2 నుండి 3 రోజుల వరకు మనకి ఇది తయారవుతుంది. ఎండాకాలం అయితే కొంచెం స్పీడ్గా తయారవుతుంది. ఇది వాతావరణం వేడిగా ఉంటే మాత్రం తొందరగా ఒక 3 రోజులలోనే మనకు దీని ద్రావణం అనేది రెడీ అవుతుంది.